హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము, దేవుని మందిరంలో మీ పిల్లలను ఎదగనీయుడి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఈ ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు మరొకసారి ఈ అవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మన పిల్లలను ఏ విధంగా మనము మందిరంలో ఎదగనివ్వాలి, మనము వారికి ఏమేమి ఇవ్వాలో దాని విషయమై నేను తల్లిదండ్రులైన వారికి చెప్తూ ఉన్నాను. కాబట్టి ఈ మాటలు విని మీ యొక్క పిల్లలను మీరు ఎలా పెంచాలో నేను చెప్పిన తర్వాత దాని ప్రకారము మీరు చేయాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. తల్లిదండ్రులారా, మీ పిల్లలను నడవవలసిన త్రోవలో నడిపించండి. వాడు బాలుడుగా ఉన్నప్పుడే నడవవలసిన త్రోవలో వాన్ని నడిపించండి. పెద్దవాడైనప్పటికీ దేవుని మార్గము నుండి తొలగిపోడు. మీ అబ్బాయికే కానీ అమ్మాయికే కానీ భోజనం పెట్టండి, బట్టలు ఇవ్వండి, చదువు చెప్పించండి, దేవుని మందిరానికి కూడా తీసుకొని రండి. దేవుని సన్నిధిలో కూడా వారు ఎదగాలి. హల్లెలూయా. దేవుని సమాధానము పిల్లలు అది దేవుని నుండి పొందుకుంటామనేది నేర్చుకోవాలి. కాబట్టి వారు దేవుని మందిరానికి నడిపించబడినప్పుడు వాళ్ళు ప్రార్థన నేర్చుకోవాలి, వాక్యం చదివేది నేర్చుకోవాలి, బైబిల్ కథలు నేర్చుకోవాలి, సండే స్కూల్లో ఎదగాలి. చాలామంది పిల్లలు తల్లుల దగ్గరనే కూర్చుంటారు, చర్చ్లో సండే స్కూల్కి వెళ్ళరు. తల్లిదండ్రులు కూడా చిన్నవాడు ఎందుకులే ఏడుస్తాడు అని చెప్పి పిల్లలను అక్కడికి పంపించరు సండే స్కూల్కి. కాబట్టి మన పిల్లలు ఆత్మీయంగా ఎదగాలంటే మనము సండే స్కూల్కి మన పిల్లలను పంపించాలి. కాబట్టి అప్పుడు వాళ్ళు ఎదుగుతారు. ఆ రీతిగా ఎదిగితే భక్తుడు అంటాడు పిల్లలను విషయమై, కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం 3వ వచనంలో, భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలుగా ఉంటారు అని దావీదు చెప్పాడు. మొక్కలు ఎందుకు పోల్చాడు అంటే, ఒలివ మొక్కలు చావలేవు, ఒలివ మొక్కలకు చావులేదు. 5 మాసాలు ఒలివ చెట్టు నీళ్ళల్లో ఉంటుంది. ఉండినా కూడా ఆ 5 మాసాలు నీళ్ళల్లో ఉన్న ఒలివ చెట్టు కుళ్ళిపోదు, అనగా చచ్చిపోదు. దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఒలివ నూనె స్వస్థతకు మరి వాడుతూ ఉంటారు. ఆ రీతిగా మన పిల్లలు కూడా ఈ లోకంలో, అనగా ఈ లోకం అనే సముద్రంలో ఎన్ని రోజులున్నా మన పిల్లలకు చెడిపోరు, మన పిల్లలు చెడిపోరు, మన పిల్లలు ఆత్మీకంగా చనిపోరు. మన బిడ్డలు ఒలివ మొక్కల వలె ఉంటారు, మన భోజనపు బల్ల చుట్టూ ఉంటారు, వాక్యం చెప్తూ ఉంటారు. దేవుని పిల్లలు గమనించాల్సింది ఏంటంటే, నా పిల్లలు బాగుండాలని ప్రతి తల్లి పిల్లల విషయమై ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి తండ్రి మంచిగా వారికి భోజనము పెట్టండి, బట్టలు ఇవ్వండి, చదువు చెప్పించండి. దానికన్నా ముఖ్యంగా భక్తి నేర్పించండి పిల్లలకు. మీరు భక్తిగా ఉంటేనే తప్ప వాళ్ళు భక్తి నేర్చుకోలేరు. భక్తి శ్రద్ధలతో వారిని ఎదిగితే వాళ్ళు ఎలా ఉంటారంటే, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, నీవు కూర్చున్న బల్ల దగ్గరికే పెద్దగైన తర్వాత కూడా మీతో కలిసి కూర్చుండి భోజనము చేస్తారు. హల్లెలూయా. కాబట్టి మీ పిల్లలను ఎదగనీయండి దేవుని మందిరంలో అని మాటలు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డారా, ఈ మాటలు వింటున్న మీరు ఈరోజు మీ పిల్లలు ఎలా ఉన్నారు? చాలామంది పిల్లలను చూస్తుంటే చెడు అలవాట్లు నేర్చుకున్నారు. ఎందుకు అంటే, ఆ తల్లిదండ్రులైన వారు సండే స్కూల్కి పంపించడం లేదు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు మీ పిల్లలను దేవుని యందు భయభక్తులతో పెంచినట్లయితే వాళ్ళు మీకు తోడుగా ఉంటారు, మీకు సహాయం చేస్తారు,
మీరు బ్రతికినంత కాలము వారు మీతో కలిసి ఉంటారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.